ఫ్రెండ్స్ ఇవన్నీ కూజలు నీళ్లు ఇప్పుడు ఎండాకాలం కదా దాని గురించి నిన్న పట్టినాము. అంటే ఇవి పొద్దుననే మొత్తం గట్టించే అవసరం ఉంటది. ఇక్కడ మొత్తం కాలువల్లాక వస్తాయి. ఎక్కువ ఆరిపోతే ఇక్కడ ఒక వంక లొట్టలాక ఒక వంక ఉబ్బుగా వస్తాయి కదా, ఆ లొట్ట అనేది ఆ ఉబ్బుకు సరి చేసుకోవాలి. ఇప్పుడు అట్లా వచ్చినాయి కాబట్టి నేను అన్ని సరి చేస్తున్నా. గట్టియడం వల్ల కూడా మనకు కొంచెం అక్కడిక్కడ పిచ్చిలిపోయినట్లు, ఇంకో ఇట్లా మొత్తం ఇట్లా పిచ్చిలిపోయినట్లు అట్లా ఇట్లా ఉంటాయి కదా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా, ఇక్కడికి వెళ్ళి అవి కూడా కవర్ అవుతాయి అన్నట్లు. ఇగో ఇట్లా వస్తుంది మొత్తం. ఇగో ఇక్కడ లొట్టలాగా ఉంది, ఇక్కడనేమో ఉబ్బులాగా ఉంది కదా, మొత్తం మనం దాన్ని కవర్ చేసుకోవాలి అన్నట్లు. గట్టిస్తే కూడా నీళ్ళు అనేది లీక్ కావు, మంచిగా కుండ కూడా మంచిగా ఉంటది. ఇవి పొద్దుగాల టైంలోనే వేసుకుంటే మెత్తగా ఉంటాయి, మంచిగా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు కూడా మేము బట్టి పెట్టినాము, అందుకని మధ్యాహ్నం ఇప్పుడు 2 అవుతుంది, లేట్ అయింది. కొంచెం ఆరిపోయినాయి కూడా ఇవి, అందుకని ఇక తడి పెట్టుకొని అట్లా మొత్తం సరి చేస్తున్నా. అక్కడికి వెళ్ళి మొత్తం ఉన్నాయి, మొత్తము ఒక 70 ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము. ఇవన్నీ మొత్తము గట్టించేటివే ఉన్నాయి. మొత్తం అడుగులు అక్కడిక్కడ కొంచెం అక్కడిక్కడ ఉన్నాయి, మొత్తం సరి చేసుకోవాలి. ఇంకా అన్ని గట్టించేటివి అన్నట్లు, ఎందుకంటే వాటర్ లీక్ అయితే మళ్ళా బాగుండదు. మళ్ళీ కొనుక్కొని పోయినా కూడా ఇబ్బంది అవుతుంది. ఎట్లా వాడుకోవాలో తెలియక కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అందుకని ఇట్లా గట్టిస్తే వెళ్ళే వరకైనా మంచిగా నీట్గా తీసుకొని పోతారు. ఇట్లా మొత్తం రౌండ్ ఇట్లా వస్తుంది. ఇక ఏడ లొట్టలేక లేకుండా కాలువలేక లేకుండా ఉంటది మొత్తం. ఇట్లా షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా దీనికి అడుగుకు దీనికి కవర్ అయిపోయింది. ఇట్లా ఇవి మొత్తము అట్లనే చేసుకోవాలి. ఇంకొకటి ఇక ఇది చూడండి, దీని ఆకారం ఎట్లా వచ్చింది, మొత్తం మ్యాంగో ఆపిల్ మొత్తం ఇట్లా. ఇక ఇప్పుడు కనిపిస్తుంది చూడ, ఆకారం మొత్తము మామిడి పండు షేప్ లో వచ్చింది. దీన్ని మొత్తం మనం రౌండ్ గా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంటది. మస్తు రిస్క్ అయిన పని ఫ్రెండ్స్. కూర్చున్న తన ఏమనుకుంటాం కానీ కొనుక్కోవటం బాగుంటది. కొంచెం మారినట్లు ఉంది. జాములు కొన్ని లీకేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అట్లా పని చేసే వాళ్ళకి చెప్తున్నా. మట్టి 2 మాటలు మిషన్ కు వేసుకొని మంచిగా నీట్ గా మెత్తగా ఉన్నదనుకో, అప్పుడు మంచిగా నీట్ గా వస్తుంది. జాములు కూడా లీకేజ్ అనేది ఉండదు. దయచేసి చేసే వాళ్ళు అయితే 2 మాటలు అయితే మిషన్ కి వేసుకొని చేయండి, నీట్ గా వస్తాయి. ఇప్పుడు ఎండాకాలంలో కూడా రావాలని అంటే ఈడ సుట్టలు కొట్టుకపోతాయి అంటారు కదా, మిషన్ కి మాత్రం 2 మాటలు వేసిండ్రు అనుకో చుట్టాలు అనేటివి కొట్టుకపోవు. ఈడ మొత్తం క్రాక్స్ వస్తుంటాయి ఇట్లా ఎండలకు ఎక్కువ. 2 మాటలు మిషన్ కి వేసుకొని మెత్తగా వేసుకున్నాం అనుకో మంచిగా మనకు సరిపోయేటట్లు అవి మంచిగా ఉంటాయి. ఇవి మేము ఇప్పుడు ఎండల్లో ఎక్కువ ఎండలే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో బయట పెట్టినాము. ఇప్పుడు ఎండలకు చేస్తుంటాం కదా, సగం మాలు మన చేతికి వస్తే సగం మాలు మళ్ళా తీసుకొని మన కుప్ప మీద వేసుకున్న వాళ్ళు చూస్తారు ఎండలకి. అందుకని మిషన్ కి 2 మాటలు వేసుకోవాలి. మేమైతే ఒకసారి చేస్తుంటిమి. మొన్న హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న మాకైతే చెప్పిండు, 2 మాటలు వేసుకొని నువ్వు ఎండాకాలం ఎంత పని చేయకూడంగా పోవు, నువ్వు ఎట్లా వేసుకున్నా కానన్నా. మళ్ళా ఇట్లా మీద సన్నం చీరలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా చీరలు, ఆ చీరలు అనేటివి కప్పినామన్నట్లు మేము. ఇక్కడ పక్కల కూడా ఉన్నాయి చీరలు, అవి సన్నం ఉంటాయి కదా, మనం వేసినామంటే ఎక్కువ గాలి తగలదు, వేడి కూడా ఎక్కువ కావదు. కాబట్టి అవి అనేది మంచిగా వస్తాయి, మంచిగా ఉంటాయి పోకుండా. మేము వీటిపైన అవే వేసినాము. జర ఆరినాయి. ఇప్పుడు 2 అవుతుంది, పొద్దు నుంచి నిన్న మధ్యాహ్నం అయిపోయినాయి ఇవి. ఇది మొత్తం కొంచెం ఎక్కువ గట్టిగా ఆరినందుకు షేప్ అనేది సరిగా రాలేదు, కొంచెం అంతా కవర్ అయింది కొద్దిగానైతే. ఆరినాయి, వీడికే చాలా లేట్ అయింది మధ్యాహ్నం టైం. అంటే ఈ పొద్దున లేచి సరిసే పని ఇవి. అది ఎక్కనో వండుకుంది, అది ఇట్లా మెత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వీడియో చూసే వాళ్ళు.